ఆయిల్ తీసుకొని పాత్రలో దీంట్లో సన్నగా తరిగిన మిర్చి, ఆనియన్, టమాటా, పల్లీలు, అల్లం ముక్కలు, కరివేపాకు వేసి వేయించుకోవాలి. దీంట్లో తాలింపు గింజలు యాడ్ చేస్తున్నాం. దీంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. దీంట్లో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్ పోసి కాసేపు మరిగించుకోవాలి మూత పెట్టి. ఇప్పుడు ఉప్మా రవ్వ యాడ్ చేసుకోవాలి. సన్నగా కట్ చేసిన కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. వేడివేడిగా ఉప్మా రెడీ అయింది. ఉప్మాని ఇలా బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఉప్మాని ఇలా ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు వేయించుకున్న జీడిపప్పు గార్నిష్ చేసుకోవాలి. బ్రేక్ఫాస్ట్లోకి పల్లీల చట్నీ. వేయించుకోవాలి పల్లీలు. కళాయిలో కొంచెం ఆయిల్ తీసుకొని మిర్చి వేయించుకోవాలి. ఇలా వేయించుకోవాలి మిర్చి. ఇలా జార్లోకి తీసుకోవాలి మిర్చి అను పల్లీలు. దీంట్లో వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసుకోవాలి. దీంట్లో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకోవాలి చట్నీ. ఇప్పుడు కళాయిలో కొంచెం ఆయిల్ తీసుకొని చట్నీ తాలింపు వేసుకోవాలి. దీంట్లో తాలింపు గింజలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేయించుకోవాలి. తాలింపును పచ్చడిలో ఇలా యాడ్ చేసుకోవాలి. ఇది ఈరోజు నేను తయారు చేసిన ఉప్మా పల్లీల చట్నీ. బ్రేక్ఫాస్ట్గా చాలా బాగుంటుంది. ఉప్మా పల్లీల చట్నీ వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.